Let us discuss about electromagnetic induction. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మనం ఇంకొక విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫారడేస్ లాగా చెప్పుకోవచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్లో ఉండే ఉంటుంది. సో అసలు ఏంటి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఏంటంటే ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకున్నారు, సాఫ్ట్ ఐరన్ కోర్, అండ్ ఇక్కడ కింద ఒక వుడెన్ ప్లాంక్ ప్లే చేస్తారు, మిడిల్లో ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ ప్లే చేస్తారు. నెక్స్ట్ దీనికి ఏం చేస్తుంటే చుట్టూ కాపర్ వైర్ ప్లే చేశాడు. అండ్ వీ హ్యావ్ టేకెన్ అనదర్ కాయిల్, ఐరన్ కాయిల్ ఆర్ కాపర్ కాయిల్ ఏదైనా సరే ఒక ఐరన్ కాయిల్, మెటల్ కాయిల్ని అందులో ఫిక్స్ చేస్తాం. అయితే ఇందులో అయితే కరెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తామో, కరెంట్ పాస్ చేసినప్పుడు ఇందులో కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. కరెంట్ ఈ విధంగా సర్క్యులర్గా ట్రావెల్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ స్ట్రైట్గా ఎమిట్ అవుతాయి పైకి. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో కనుక చూస్తే ఈ విధంగా సర్క్యులర్లో కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది, మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా ట్రావెల్ అవుతాయి. సో అది అవుట్వర్డ్ ఇన్వర్డ్ అనేది బేస్డ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో ఆ విధంగా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిల్ లీవేట్ అవ్వడం మొదలు పెడుతుంది. లీవేట్ అంటే పైకి లేస్తుంది అనమాట. సో లీవేట్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్గా చెప్పారు, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫారడేస్ లా. ఓకే, సో మనకి ఇక్కడగా ఏసీ కరెంట్ యూజ్ చేస్తాం అనుకోండి. సో వెన్ వీ యూస్ ఏసీ కరెంట్, దెన్ దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఏసీ అంటేనే ఆల్టర్నేట్ కరెంట్. ఆల్టర్నేట్ అంటే మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ఆల్టర్నేట్ కరెంట్ అంటాం దాన్ని. ఓకే, సో ఆల్టర్నేట్ అంటే అప్స్ డౌన్స్, పాజిటివ్ కరెంట్ నెగిటివ్ కరెంట్ రెండు ఉంటాయి కాబట్టి దెన్ దేర్ ఈస్ ఎ డైరెక్షన్, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల సో ద కాయిల్ విల్ లీవియేట్ కంటిన్యూట్గా లీవియేట్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం డీసీ కనెక్షన్ ఇస్తామో, డీసీ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కరెంట్. సో డైరెక్ట్ కరెంట్లో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చేంజ్ అవ్వదు, దట్ ఈస్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ కాన్స్టెంట్. కరెంట్ డైరెక్షన్ ఈజ్ కాన్స్టెంట్. సో కరెంట్ డైరెక్షన్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి కరెంటు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో, స్విచ్ ఆన్ చేసినప్పుడు ఒక్కసారికి పైకి లీవేట్ అవుతుంది. లీవేట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కరెంట్ డైరెక్షన్ కాన్స్టెంట్ అయిన వెంటనే ఈ కాయిల్ ఏదైతే ఉందో మళ్ళీ కింద పడిపోతుంది, అంతే, ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ లీవేట్ కాదు. మళ్ళీ ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో, ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ కరెంట్ డైరెక్షన్ తగ్గిపోతుంది, అంటే చేంజ్ అవుతుంది. కరెంట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ పైకి లీవేట్ అయిపోయి మళ్ళీ కింద పడిపోతుంది అనమాట. ఓకే, సో అది ఈ ఫారడేస్ లా బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్కి అంత యూజ్ కాదు, బట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెన్ వీ పాస్ ఎ కరెంట్, ఏసీ కరెంట్ ఇంటూ ద కాయిల్, సో ఇట్ క్రియేట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్ అండ్ లీవియేట్స్ ద కాయిల్, ఐరన్ కాయిల్, circular coil. Okay, so DC current apply చేస్తే then the direction of current is constant. So when it is switch on, first it leviates and fall down again, and again when we off it, again it leviates and fall back again. సో ఇది మీరు ఫారడేస్ లా ఎక్స్పెరిమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్, మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫారడేస్ లా అంటే చూద్దాం, వాట్ ఈస్ మీన్ బై ఫారడేస్ లా. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం చూస్తే ఇది ఒక కాపర్ కాయిల్. సో దిస్ ఇస్ ఏ కాపర్ కాయిల్, అండ్ ఈ కాపర్ కాయిల్ దేనికి కనెక్షన్ చేస్తామంటే గాల్వామీటర్ కనెక్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది గాల్వామీటర్? సో గాల్వామీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ టు డిటెక్ట్ ద కరెంట్. కరెంట్ ఉందో లేదా డిటెక్ట్ చేయడం కోసమే వి యూజ్ ద గాల్వామీటర్. అదే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ గాల్వామీటర్? గాల్వామీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద కరెంట్, అంతే, కరెంట్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం, జస్ట్ లైక్ మనం టెస్టర్ ఎలా వాడతాం కదా అలా అనమాట. నౌ వెన్ వి ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ విత్ ద నార్త్ పోల్ ఫేసింగ్, వెన్ ఇట్ ఈస్ ఇన్సర్ట్ ఇన్ టు ద coil, copper coil, current is generated. That means induced current is generated or induced EMF is generated. So this concept is was explained by Faraday, Michael Faraday. సో అది యాక్సిడెంట్గా కనుగొని, అంటే అతను ఏమనుకున్నాడంటే ఆర్స్టెడ్
కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేయలేమా అని ఆలోచించి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చనమాట. సో ఒకతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, సో వెన్ దేర్ ఈస్ ఏ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఉంటాయి కదా, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎప్పుడైతే ఈ కాయిల్కి తగులుతుందో, కాయిల్కి తగిలినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాయిల్, ఓకే, ఇది కాయిల్, నెక్స్ట్ ఇది బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ సౌత్ పోల్. సో దీని చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ మనం ఏం చెప్పుకుంటాం, ఫ్లక్స్గా చెప్పుకుంటాం. అంటే ఈ సర్క్యులర్ సమ్ ఏరియాలో పాస్ అవుతుంది కాబట్టి వెన్ దీస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ లింక్డ్ విత్ కాపర్ వైర్, ఎప్పుడైతే ఈ కాపర్ వైర్ తగులుతుందో ఈ కాపర్ వైర్లో మనకు ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఈ ఛార్జెస్ అనేవి ఏమవుతాయంటే ఈ ఫ్లక్స్ లింక్ అయినప్పుడు ఛార్జెస్ మూవ్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఛార్జెస్ అనేది మూవ్ అవ్వడం మొదలు పెడతాం అనమాట. సో ఎప్పుడైతే ఛార్జెస్ మూవ్ అవుతుందో దానిని ఏం చెప్పుకుంటున్నాం మనం, కరెంట్ అనేది చెప్పుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఆ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఒక ఫోర్స్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో స్టేట్మెంట్ ఏం చెప్పుకుంటామంటే ఫారడేస్ లా ఒక స్టేట్మెంట్. సో ఫారడేస్ లా స్టేట్మెంట్ ఏం చెప్పుకుంటామంటే, సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కంటిన్యూస్గా చేంజ్ అవ్వాలా, అండ్ విచ్ ఈస్ లింక్డ్ విత్ ది క్లోజర్ కాయిల్. సో ఈ విధంగా క్లోజర్ కాయిల్ లింక్ అప్ అవ్వాలి, అండ్ దిస్ షుడ్ బి కనెక్టెడ్ టు ద గాల్వానోమీటర్. కరెంట్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద కాయిల్. సో ఈ కాయిల్ ఏమవుతుందంటే కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎందుకు జనరేట్ అవుతుంది చెప్పాను, ఫ్లక్స్ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏం చేస్తాయంటే ఈ కాయిల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ అయ్యేట్టుగా చేస్తాయి. మూవ్ అయినప్పుడు దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ వీ కాల్ ఇట్ యాజ్ కరెంట్. సో ఫారడేస్లో ఎగ్జాక్ట్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ద కరెంట్ జనరేటెడ్ ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ కరెంట్. దీన్ని ఇండ్యూస్డ్ కరెంట్గా చెప్పుకుంటాం. కరెంట్ చెప్పకూడదు, ఏం చెప్పుకోవాలంటే మనం ఇండ్యూస్డ్ కరెంట్, ఎందుకంటే మనం జనరేట్ చేస్తున్నాం. సో వీ కాల్ ఇట్ యాజ్ ఇండ్యూస్డ్ కరెంట్, అండ్ is set up by an induced electromotive force, that is EMF is produced, and this phenomena getting the induced current is called as electromagnetic induction. సో ఈ విధంగా మనకు ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీన్ని మనం థియరిటికల్గా మనం అంటే ఫార్ములా రూపంలో ఎలా రాస్తామంటే ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఫ్లక్స్ దట్ ఈస్ డెల్టా ఫై బై డెల్టా టీ. అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో ఏమవ్వాలంటే చేంజ్ అవుతూ ఉండాలి. మనం కంటిన్యూగా కాయిల్ అలాగే పట్టుకొని నుంచామనుకోండి, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ కాదు. కంటిన్యూస్గా కాయిల్ అనేది ముందుకి వెనక్కి కంటిన్యూస్గా మోషన్లో ఉండాలి. సో ముందుకు వెనక్కి కంటిన్యూస్గా మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే వి గెట్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దాన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై టైం. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై టైం అంటే టైంతో పాటు ఫ్లక్స్ కంటిన్యూస్ చేంజ్లో ఉండాలి. దీన్ని ఇంకొక విధంగా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ డెల్టా ఫై బై డెల్టా టీ. సో మైనస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకు కాయిల్ని వెనక్కి తీసేటప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే మనం ఒక్కసారి ఇలా ఒక వైర్ ఇలా తిప్పేస్తాం 1 టర్న్, 2 టైమ్స్ ఇలా కర్వ్ చేస్తాం అనుకో 2 టర్న్స్, అలా 50 టర్న్స్ 100 టర్న్స్ మన టర్న్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ గాల్వానోమీటర్ యొక్క రీడింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద గాల్వానోమీటర్ రీడింగ్, సో దిస్ ఇస్ ద గాల్వానోమీటర్ రీడింగ్ విచ్ ఇస్ ఇనిషియల్లీ అట్ 0గా ఉందన్నమాట. సో ఎప్పుడైతే మన బార్ మ్యాగ్నెట్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తామో, ఇన్సర్ట్ చేసినప్పుడు వి గెట్ పాజిటివ్ కరెంట్ వస్తుంది. ఇన్సర్ట్ చేసి అలాగే పట్టుకున్నాం అనుకో తిరిగి కరెంట్ ఏమవుతుందంటే ఇలా ముందుకెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ 0కి వచ్చేస్తుంది. అగైన్ బార్ మ్యాగ్నెట్ ఎప్పుడైతే మనం వెనక్కి తీసుకుంటామో, వెనక్కి తీసేటప్పుడు ఈ
గాలోమీటర్లో ఉన్నటువంటి పాయింటర్ నెగిటివ్ డైరెక్షన్కి వెళ్ళి ఇలా నెగిటివ్ డైరెక్షన్కి వెళ్ళి తిరిగి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అనమాట. సో పాజిటివ్ కరెంట్ అండ్ వీ గెట్ హియర్ నెగిటివ్ కరెంట్. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ఫారడే లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత లెంజ్ అనేటువంటి సైంటిస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఈ మైనస్ ఇండికేషన్ ఏంటంటే అదే అనమాట, పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. దాన్ని మనం నెగిటివ్గా ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, జస్ట్ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ అంటే మనం ఈ ఇలా రాయకూడదు, మీరేం చేయాలంటే ఇలా కరువుగా రాయాలా ఈ, దాన్ని ఇండ్యూస్ ఈఎంఎఫ్ అంటాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ డెల్టా ఫై బై డెల్టా టీ. దట్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఫార్ములా అంటే స్టేట్మెంట్, ఫారడేస్ లా యొక్క స్టేట్మెంట్ ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ produces induced EMF. ఇది ఇంకొక స్టేట్మెంట్ ఫారడేస్లోకి. ఇదైనా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కూడా మనం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏది రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఎక్కువగా ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని బేస్ చేసుకుని, ఈ ఫార్ములా పైన బేస్ చేసుకుని ఇచ్చారన్నమాట. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఇదనమాట. సో దీనినే మనం ఫారడేస్ లాగా చెప్పుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీన్ని మనం అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 4 మార్క్స్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్. సో ఇక్కడ అడిగేటువంటి అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది ఇండక్షన్ యొక్క యూజెస్ అప్లికేషన్ డైలీ లైఫ్లో. సో ఫస్ట్ యూ మైట్ హ్యావ్ సీన్ ద సెక్యూరిటీ చెక్. సో మనం ఎయిర్పోర్ట్స్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా షాపింగ్ మాల్స్లో వెళ్ళేటప్పుడు మనకు అక్కడ మెటల్ డిటెక్టర్స్ కనిపిస్తాయి కదా. సో మనకి ఈ విధంగా మెటల్ డిటెక్టర్స్ కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతామో మనకు ఒక బజర్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ బజర్ సౌండ్ ఎందుకు ప్రొడ్యూస్ ఉందంటే మన దగ్గర ఏమైనా మెటల్ ఉన్నప్పుడు ఇందులో ఏం ప్రొడ్యూస్ ఉందంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంటుంది. సో మనం ఒక మెటల్ని ఎప్పుడైతే లోపలికి తీసుకొస్తామో ఈ ఫ్లక్సెస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో కరెంట్ జనరేట్ పైన ఉండేటువంటి బజర్ ఏమవుతుందంటే మోగుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ట్రిగర్ అండ్ అలారం అంటాం కదా. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. అండ్ అనదర్ అప్లికేషన్, వన్ మోర్ అప్లికేషన్ ఏంటంటే టేప్ రికార్డర్. సో టేప్ రికార్డర్స్ కూడా అంటే మనకు టేప్ రికార్డర్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఓల్డ్ టేప్ రికార్డర్స్లో మీరు నెట్లో ఒకసారి ఫైండ్ అవుట్ చూస్తే టేప్ రికార్డర్ క్యాసెట్స్లో మనకు పైన బ్రౌన్ కలర్ టేప్ అనేది ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ టేప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ కోటెడ్ విత్ ఐరన్ ఆక్సైడ్. సో ఎప్పుడైతే ఒక నిబ్బు దానిపైన ఫాలో అవుతుంది అంటే మనం టేప్ రికార్డర్ ప్లే చేసినప్పుడు ఒక పిన్ దానిపైన పడుతుంది, టేప్ రికార్డర్ పిన్ దానిపైన ఫాలో అవుతుంది. ఆ టేప్ రికార్డర్ పిన్ ఏం చూస్తుంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే ఈ కాయిల్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాంతో లింక్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది, అంటే కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయినటువంటి కరెంట్ అనేది వాటిని క్యాప్చర్ అంటే ఆ టేప్ రికార్డర్ క్యాప్చర్ చేసుకుని మనకి సౌండ్ ఎనర్జీగా బయటికి పంపించేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ యూజ్ ఇన్ టేప్ రికార్డర్స్లో కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఏటీఎం కార్డ్స్, మరి ఏటీఎం కార్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏటీఎం కార్డ్స్ వెనక బ్రౌన్ కలర్ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ స్ట్రిప్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ సేమ్ టేప్ రికార్డర్స్లో ఎలా ఉంటుందో అలా. సో ఇది ఐరన్ ఆక్సైడ్తో చేయబడింది అనమాట. ఎప్పుడైతే మనం స్వైప్ మిషన్లో స్వైప్ చేస్తామో స్వైప్ మిషన్లో అక్కడ ఏమవుతుందంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఐరన్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కంబైన్ అవుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ డేటా ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేసుకుని అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ క్యాప్చర్ చేసుకుని దానికి సంబంధించిన మన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది ఏటీఎం కార్డ్స్లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకుని వర్క్ ఉంటుంది. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్ ఇండక్షన్ స్టవ్. సో ఇండక్షన్ స్టవ్ మనకు కరెంట్ స్టవ్ కూడా చెప్పుకుంటాం. సో జస్ట్ మనం ఒక
మెటల్ కాయిల్ని అక్కడ ప్లేస్ చేస్తాము. సో ఈ మెటల్ కాయిల్ అనేది వీటితో లింక్ అప్ అయిపోయి మనకు ఏం ప్రొడ్యూస్ ఉందంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఏంగా మారుతుందంటే హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి మన దగ్గర ఉన్న ఈ బౌల్ అంటే మెటల్ బౌల్ ఏదైతే ఉందో అది హీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇండక్షన్ స్టవ్ కూడా ఇట్ ఆల్సో బేస్డ్ అపాన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇందులో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వీటి లోపల అంటే మనం ఈ ఎలక్ట్రిక్ స్టవ్ రిమూవ్ చేస్తే మనకు కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్స్ లోపల కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక మెటల్ బౌల్ని దీనిపైన ప్లేస్ చేస్తామో సో అక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అయిపోయి సో దీనికి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే కరెంట్ అనేది ఏంగా కన్వర్ట్ అవుతుందంటే హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. And this induction stove also works based upon the electromagnetic induction. So these are the applications of electromagnetic induction. So the one is the security check, that is what we call the security alarms, and next is the tape recorder, and one is the ATM card, and another is the induction stove. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీరు డైలీ లైఫ్లో సో ఓన్లో రాసినా కూడా సరిపోతుంది. కాకపోతే కొంచెం దాని కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అందులో కంటెంట్ ప్లస్ వర్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఫారడేస్ లా గురించి తెలుసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెంజ్ లా. సో లెంజ్ లా అనేది ఎలా వర్క్ అవుతుందనే చూద్దాం. సో వాట్ డస్ ద లెంజ్ లా స్టేట్? సో లెంజ్ లా స్టేట్ దట్ ద ఇండ్యూస్డ్ కరెంట్ విల్ అపియర్ in such a direction that it opposes the changes in the flux in the coil. ఓకే, అంటే ఆ చేంజెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గాలోమీటర్లో ఇంతకుముందు చూసాం, ఎప్పుడైతే కాయిల్ని లోపల ఇన్సర్ట్ చేస్తామో వీ గెట్ ఏ పాజిటివ్ కరెంట్. అగైన్ ఏమవుతుంది, తిరిగి మళ్ళీ డిక్రీజ్ అయిపోయి జీరోకి వచ్చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కాయిల్ని బార్ మ్యాగ్నెట్ని మళ్ళీ బయటికి రిమూవ్ చేసినప్పుడు తిరిగి నెగిటివ్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది, తిరిగి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అనమాట. సో దీనినే మనం అపోజింగ్ అంటాం. అపోజెస్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్, దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ద లెంజ్ లా. అసలు ఎందుకు ఆ విధంగా క్రియేట్ అవుతుంది, ఎందుకు ఆ విధంగా జనరేట్ అవుతుందంటే ఒకసారి చూడండి. ఇది కాయిల్ కదా. సో ఈ కాయిల్ దేనికి కనెక్ట్ అయిందంటే గాలోమీటర్ కనెక్ట్ అయింది. అండ్ వీ హ్యావ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్. ఎప్పుడైతే బార్ మ్యాగ్నెట్ని ఈ కాయిల్ లోపల ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏం చేస్తుందంటే దీనికి లింక్ అయిపోయి ఇందులో ఉన్నటువంటి చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ చార్జెస్ మోషన్లోకి రావడం అంటే మూవ్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఈ చార్జెస్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో, చార్జెస్ మూవ్ అయినప్పుడు ఏమవుతాయి, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, దీని చుట్టూ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెక్స్ట్ ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు అపోజ్ అయ్యి తిరిగి మళ్ళీ జీరోకు చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ వెనక్కి తీసేటప్పుడు మళ్ళీ చార్జెస్ మూవ్ అవుతాయి. మళ్ళీ చార్జెస్ మూవ్ అయినప్పుడు దాని చుట్టూ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ప్రొడ్యూస్ అయిపోయి ఆ డిక్రీజింగ్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇంక్రీజ్ అవ్వాలనుకుంటుంది కానీ ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. తిరిగి మళ్ళీ వెనక్కి తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, జీరో ఉంది, జీరో నుంచి పాజిటివ్కి రావాలనుకుంటే పాజిటివ్కి రానేది, తిరిగి ఏం చేస్తుంది, జీరో రప్పించేస్తుంది. మళ్ళీ జీరో నుంచి నెగిటివ్కి వెళ్ళిపోతుంది, నెగిటివ్కి వెళ్ళేటప్పుడు తిరిగి మళ్ళీ జీరోకి వచ్చేలాగా రప్పించుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా లెంజ్ లా అనేది వర్క్ అవుతుంది. సో దానిని ఏమంటాం మనం, ఇండ్యూస్డ్ కరెంట్ విల్ అపియర్ ఇన్ ఏ సచ్ ఎ డైరెక్షన్ దట్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్. సో ఇంక్రీజ్ అవ్వాలనుకుంటుంది, ఇంక్రీజ్ అవ్వనీయదు. అదేవిధంగా డిక్రీజ్ అవ్వాలనుకుంటుంది కానీ డిక్రీజ్ అవ్వనీయదు అనమాట. సో జీరో స్టేట్లో ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే దే షుడ్ బి ఏ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటుంది. అప్పుడు మనకు ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మీ టెక్స్ట్ బుక్లో సో ఈ డయాగ్రామ్ అనేది ఉంటుంది. మనం ఇది లెంజ్ లాకి సంబంధించినటువంటి డయాగ్రామ్. సో మనం ఎప్పుడైతే బార్ మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేస్తామో అంటే ఒక కాయిల్
మనం తీసుకున్నటువంటి ఈ కాయిల్ ఉంది కదా, సో ఈ కాయిల్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో, సో ఇది కాయిల్ అనుకోండి, ఈ కాయిల్ అంటే ఇలా రౌండ్గా ఉంది, సో ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా కాయిల్ ఉంటుందో ఈ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కాయిల్ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు అపోజ్ చేసి డిక్రీజ్ చేస్తారనమాట. అదే లెన్స్ లా స్టేట్మెంట్. సో ఇవి నార్త్ పోల్, సౌత్ పోల్, దీని యొక్క డైరెక్షన్స్ ఎలా కనుక్కోవాలి, ఒక మనకు యాక్టివిటీ మీకు యాక్టివిటీ రూపంలో చెప్తున్నాను చూడండి. సో ఇది మన డయాగ్రామ్లో చూపించినట్టు డాట్, దట్ ఈస్ ఇంటూ అవుట్ ఆఫ్ ద పేజ్, ఇది ఇంటూ ద పేజ్ అనమాట. ఓకే, సో మనం ఇది కాపర్ కాయిల్, ఇక్కడ మనం చూపించినటువంటి లైక్ కాపర్ కాయిల్, మనం ఏం చేస్తున్నామంటే ఒక బార్ మ్యాగ్నెట్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం. బార్ మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో దీన్ని కనుక్కోవాలంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లోపలికి వస్తుందో యూ హ్యావ్ టు రిమెంబర్ యాజ్ రిపల్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యాజ్ అట్రాక్ట్. ఇది ఏంటనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఇంతవరకు ఇక్కడ ఏ కరెంట్ అనేది ఇంతవరకు తెలియదు, అంటే అవుట్ సైడా ఇన్వర్డ్ అనేది తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఇది అవుట్వర్డ్ కరెంటా ఇన్వర్డ్ కరెంట్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ అవుట్వర్డ్ కరెంట్, ఇన్వర్డ్ కరెంట్ ఏదైతుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో వెన్ వన్ బార్ మ్యాగ్నెట్ ఈస్ బ్రాట్ నియర్ టు ఇట్, ఈ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ తెలియాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం లోపలికి వస్తున్నాం, కాయిల్ లోపలికి వచ్చేటప్పుడు ఏమో జరగాలంటే రిపల్షన్ జరగాలి. అవునా, రిపల్షన్ జరగాలంటే పోల్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ ఏ పోల్ ఉంది, నార్త్ పోల్ ఉంది. సో కాబట్టి ఈ టూ సైడ్స్లో ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకు నార్త్ పోల్ అనేది ప్రొడ్యూస్ అయితే, ఇక్కడ ఆపోజిట్ సైడ్లో సౌత్ పోల్ అనేది ప్రొడ్యూస్ అయితే, అప్పుడు ఈ నార్త్ పోల్ రెండు ఏమవుతుందంటే రిపల్ జరుగుతుంది. రిపల్షన్ జరిగితే అప్పుడే మనకు కరెంట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో నార్త్ పోల్ ఇక్కడ ఫామ్ అయింది, సౌత్ పోల్ ఇక్కడ ఫామ్ అయింది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది. సో బై యూజింగ్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకుంటే మనకు ఇది నార్త్, ఇది సౌత్, అంటే పైన ఏమొస్తుందంటే మనకు డాట్ వస్తుంది, కింద ఏమొస్తుందంటే మనకు ఇంటూ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇంకొక విధంగా చూద్దాం. సో ఇది కాపర్ కాయిల్. సో దిస్ ఈజ్ ఏ కాపర్ కాయిల్. ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ ఏం చేస్తానంటే వెనక్కి తీసుకుంటున్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్ళేటప్పుడు ఏం జరగాల, అట్రాక్షన్, గుర్తుపెట్టుకోండి, అట్రాక్షన్ జరగాల. ఇక్కడ ఏ పోల్ ఉంది, మనకు నార్త్ పోల్ ఉంది. మరి అట్రాక్షన్ జరగాలంటే ఏ పోల్ ఉండాలి మనకు ఇక్కడ ఈ సైడ్లో. సో ఏ పోల్ ఉండాలంటే మనకు సౌత్ పోల్ అనేది ఉండాలి. సౌత్ పోల్ ఉండి ఇటుపక్క ఏ పోల్ అవుతుందంటే నార్త్ పోల్ అనేది ఉంటుంది. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉండాలి. సో నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ విధంగా ఫామ్ అవుతుందంటే మనకు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పైన ఇంటూ ఏర్పడుతుంది, కింద డాట్ అనేది ఏర్పడుతుంది. మీకు ఫస్ట్లో ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు ఇది వరకు చెప్పాను. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. సో డాట్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఫామ్ అవుతుంది బై యూజింగ్ కర్వ్ ఫింగర్స్ అండ్ థంబ్, ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో దీనిపైన మీకు మంచి గ్రిప్ కనుక ఉంటే ఈ లెంజ్ లాలో కరెంట్ డైరెక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా పైన డాట్ ఇంటూ కింద డాట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ దీని యొక్క ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్గా ఏంటంటే, సో హియర్ సేమ్ కాపర్ కాయిల్, వీ డోంట్ నో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అండ్ ఇది సౌత్, ఇది నార్త్. ఇప్పుడు లోపలికి వచ్చేస్తుంది. సో లోపలికి వస్తుంది కాబట్టి ఏమవ్వాలా, రిపల్షన్ జరగాల. ఇక్కడ ఏ పోల్ ఉంది మనకు, సౌత్ పోల్ ఉంది కాబట్టి రిపల్షన్ జరగాలంటే ఇక్కడ మనకు సౌత్ పోల్ కూడా ఉండాలి, ఇక్కడ కూడా సేమ్ సౌత్ పోల్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏం పోల్ ఉంటుందంటే నార్త్ పోల్ అనేది ఉంటుంది. సో బై యూజింగ్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్
మనం కరెంట్ డైరెక్షన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఇది థంబ్ ఇలా ప్లేస్ చేసుకోండి. మీ థంబ్ని ఈ డైరెక్షన్ ఇక్కడ చూపిస్తా కదా మీ డయాగ్రామ్లో, థంబ్ని ఈ విధంగా ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేయండి. సో కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్ చేస్తే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే అవుట్ ఆఫ్ ద పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఏం ఫామ్ అవుతుందంటే ఇంటూ ద పేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. ఇదే డయాగ్రామ్ని, ఇదే పిక్చర్ని మనం రివర్స్ చేస్తాం అనుకోండి, పోల్స్ని, అంటే ఇది ఈ విధంగా సౌత్ పోల్, నార్త్ పోల్ ఈసారి దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్ళేటప్పుడు ఏం వాలి, అట్రాక్షన్ జరగాలి. అంటే ఇక్కడ సౌత్ పోల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం పోల్ ఉండాలంటే నార్త్ పోల్ ఏర్పడాలి, ఇక్కడ సౌత్ పోల్ ఏర్పడాలి, అంటే ఈ డైరెక్షన్ ఉండాలి. సో ఈసారి మీ థంబ్ని ఈ డైరెక్షన్లో ఫేస్ చేయండి. ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తే మీకు ఇక్కడ పైన ఏర్పడుతుందంటే డాట్ ఏర్పడుతుంది, కింద ఏం ఏర్పడుతుందంటే ఇంటూ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దీనిపైన కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు లెన్స్లో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇది ఎందుకు చెప్తున్నా మీకు ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఏంటంటే ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసి జస్ట్ వాళ్ళు ఏమడుగుతారంటే ఈ విధంగా ఇచ్చేస్తారు. సో ఫీడ్ అంటే కరెంట్ డైరెక్షన్ కనుక్కోమని చెప్పొచ్చు. ఈ విధంగా కరెంట్ డైరెక్షన్ అడిగేటువంటి చెప్పొచ్చు. అంటే ఈ ఇయర్ 2020కి అడిగేటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి అడిగే ఛాన్సెస్ లేకపోవచ్చేమో, కానీ నెక్స్ట్ 2021 బ్యాచెస్కి 2022కి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇది ఒక యాక్టివిటీగా అంటే క్వశ్చన్స్లో ఈ విధంగా ఇచ్చారన్నమాట. సో వాట్ హ్యాపెన్, ఈ పిక్చర్ బేస్ చేసుకుని కూడా ఇది ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఏమైనా అయితే ఉంటే ఒకసారి ఇది నా వాట్సాప్ నెంబర్ 9618304337. ఈ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డౌట్ అంటే ఏంటి అనేది ఒకసారి మీరు మెసేజ్ చేస్తే దీని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, అంటే మీకు అర్థం కాకపోతే. సో మ్యాక్సిమం ఈ ఇయర్ 2020కి అడగకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్కి 21-22కి అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో సబ్జెక్ట్ పరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే సో దీన్ని ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూస్తే మీకు దీని గురించి బాగా అర్థమవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దగ్గరికి వచ్చేటప్పుడు ఏం జరగాలంటే రిపల్షన్ జరగాలి, దూరం వెళ్ళేటప్పుడు ఏం జరగాలంటే అట్రాక్షన్ జరగాలన్నమాట. ఓకే, సో దగ్గరికి వచ్చినప్పుడు రిపల్షన్ అంటే సౌత్ పోల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సౌత్ ఉండాలి. ఒకవేళ నార్త్ ఉంటే నార్త్ అనేది ఏర్పడుతుంది. దూరం వెళ్ళేటప్పుడు అట్రాక్షన్ అంటే ఇక్కడ సౌత్ ఉంది కాబట్టి నార్త్ ఏర్పడుతుంది. ఒకవేళ నార్త్ ఉంటే ఇక్కడ సౌత్ అనేది ఏర్పడుతుంది. సో థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకుని కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ డౌన్వర్డ్ ఏది డాట్ ఏది ఇంటూ వస్తున్నది ఒక్కసారి ఫైండ్ అవుట్ చేస్తే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే లెన్స్లో అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ఫారడేస్ లా, ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వాటి యొక్క స్టేట్మెంట్, అప్లికేషన్స్ అండ్ ఆల్సో లెన్స్ లా.